వెంకటేశాయ. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు నవనవోన్మేషంగా జరుగుతున్నాయి. మలయప్ప స్వామి వారు శ్రీదేవి భూదేవి సమేతుడై ముత్తిపు పందిరి వాహనంపై విహరిస్తూ భక్తులను కటాక్షిస్తున్నారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి గారు మనతో ఉన్నారు. అడిషనల్ ఈవో గారు గరుడ సేవకు సంబంధించిన ఏర్పాట్లను వివరిస్తారు. నమస్కారం సార్. 8వ తేదీ జరిగే గరుడ సేవ ఏర్పాట్ల గురించి, అలాగే కాలినడకన వాహనాల ద్వారా వచ్చే వారికి సమయ నిర్దేశం ఏమైనా ఉందా తెలియచేయండి. ఓం నమో వెంకటేశాయ. ముందుగా ఈరోజు 3వ రోజు సాలకట్ల బ్రహ్మోత్సవంలో స్వామివారు మలయప్ప స్వామి రూపంలో మాడవీధుల్లో శ్రీదేవి భూదేవి సమేతుడై భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఈరోజు స్వామివారు శ్రీకృష్ణుని అవతారంలో బకాసురుని వధిస్తున్నట్లు అలంకరణ చేయడం జరిగింది. వేలాది మందిగా లక్షలాది మంది భక్తులు ప్రత్యక్షంగా వీక్షిస్తున్నారు. భక్తి పార్వశంతో వాళ్ళు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. అదేవిధంగా ఇండైరెక్ట్గా పరోక్షంగా కోట్ల మంది ఎస్యూబీసీ మిగతా ఛానళ్ళ ద్వారా దర్శించుకుంటున్నారు. టీటీడీ అన్ని రకాలుగా వాళ్ళకి ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులకి ఎక్కడ ఏ విధమైన ఆటంకం లేకుండా సజావుగా మాడవీధుల్లో స్వామివారు దర్శనమిస్తున్నారు. అదేవిధంగా రేపు లేదు ఎల్లుండి 8వ తారీఖు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. గరుడోత్సవానికి సంబంధించి దాదాపు 3.5 లక్షల మంది వస్తారని టీటీడీ అంచనా వేయడం జరిగింది. వీరందరికీ కూడా అకామిడేషన్ కాడి నుంచి, అన్నపానీయాల కాడి నుంచి, హెల్త్ కాడి నుంచి, శానిటేషన్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు పగడ్బందీగా చేయడం జరిగింది. కాలినడకన వచ్చే వాళ్ళకు కూడా ఉచిత వైద్య సదుపాయం కూడా కల్పించడం జరిగింది. అలానే ప్రత్యేకంగా ఫారెస్ట్ నుంచి కొంతమంది ఆఫీసర్ని డిప్యూట్ చేయడం జరిగింది. టీటీడీ ఫారెస్ట్ ఆఫీసర్స్ కూడా డిఎఫ్ఓ నాయకత్వంలో నిరంతరము 24 అవర్స్ కాలినడకన వచ్చే వారిని చూసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా 2 వీలర్స్ని అంతకు ముందు రోజే ఆపడం జరిగింది. అదేవిధంగా 4 వీలర్స్ కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. దాదాపు 7-8 వేల మందికి వాహనాలకి ఇక్కడ సౌకర్యం కల్పించడం జరిగింది. అదేవిధంగా కింద అనేక స్టాక్ పాయింట్లు కూడా పెట్టడం జరిగింది. కానీ భక్తులకు ఒకే ఒక విజ్ఞప్తి, అందరూ కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ చాలా బాగా ఇంప్రూవ్ చేశాము. 3000 ట్రిప్పులు పబ్లిక్ ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్రణాళిక ద్వారా టీటీడీ అందరితోటి సమన్వయం చేసుకుంటూ చేయడం జరిగింది. అందరూ కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ను ఉపయోగించుకొని వస్తారని ఆశిస్తున్నాము. అంతే ఇంటర్నల్గా తిరుమలలో ఉచితంగా టీటీడీ బస్సులు కూడా నిరంతరంగా 24 అవర్స్ వాళ్ళకి అందుబాటులో ఉంటాయని చెప్పడం జరుగుతుంది. మీ అందరూ కూడా ఎటువంటి అపోహలు నమ్మొద్దు. టీటీడీ అన్ని రకాలుగా కూడా వాళ్ళకి భక్తులకి ఏర్పాట్లు చేయడం జరిగింది. అందరూ కూడా మాడవీధుల్లో నిరంతరంగా స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మిగతా వాళ్ళకు కూడా దాదాపు 32 స్క్రీన్లు, పెద్ద స్క్రీన్లు, హెచ్డి స్క్రీన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా కాంగ్రిగేషన్ ఉంటే అక్కడ కూడా స్వామివారిని దర్శించుకోవచ్చు. ఈ రకంగా అన్ని రకాలైన ఏర్పాట్లు జరిగింది. సో పోలీస్ పర్సనల్ కూడా 3,900 మంది, దాదాపు 4,000 మంది అదనంగా డిప్యూట్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా టీటీడీ అదనంగా దాదాపు 790 మందిని మిగతా ప్రాంతాల నుంచి కూడా తీసుకొని వచ్చి ఇక్కడ డిప్యూట్ చేయడం జరిగింది. సో మైక్రో లెవెల్ నుంచి మ్యాక్రో లెవెల్ వరకు పాలసీ డివైజ్ చేయడంతో పాటు ఇంప్లిమెంటేషన్ కూడా ఆఫీసర్ని ట్రైన్ చేసి ఆయా ప్రాంతాల్లో మోహరించడం జరుగుతుంది. ఒకే రకమైన ఫీడ్బ్యాక్ సిస్టమ్ ద్వారా ఎప్పటికప్పుడు ఏ రకమైన సౌకర్యాలు అందుతున్నాయి, టైం ప్రకారం వాళ్ళకి సౌకర్యాలు అందుతున్నాయా లేదా కూడా మానిటరింగ్ సిస్టమ్ ఉంది. వీటన్నిటిని కూడా పగడ్బందీగా సమన్వయం చేసుకుంటూ సీనియర్ లెవెల్ ఆఫీసర్స్ వాచ్ టీమును కూడా ద్వారా ఫీడ్బ్యాక్ సిస్టమ్ తీసుకుంటూ ఎప్పటికప్పుడు డైనమిక్గా డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. మీ అందరూ కూడా నిర్భయంగా వచ్చి దర్శనం చేసుకోవచ్చు. టీటీడీ కల్పించే అన్ని రకాల సౌకర్యాలను కూడా మీరు ఆస్వాదించవచ్చు. దేవుని కృప. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి భక్తులు అందరూ కూడా ఏ రకమైన ఇబ్బందులు పడకూడదు అనేది టీటీడీ యొక్క ఉద్దేశం. ఏ రకమైన అపోహలను కూడా నమ్మొద్దు. ఏమన్నా ఇష్యూస్ ఉంటే టీటీడీ అఫీషియల్గా సిపిఆర్ఓ ద్వారా అఫీషియల్గా మీకు న్యూస్ బులెటిన్ విడుదల చేయడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ.
థ్యాంక్ యూ సార్.